మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి, తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాన్ని సమయాన్ని తెలియజేస్తున్నాను. నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఇంతవరకు కూడా మనం దేవుని గణనామానికి ద్వారా మహిపరిచున్నాం. ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని దివ్యమైన మాటలు వినడానికి, నేర్చుకోవడానికి లేదా ఆలోచించడానికి మనం సమయాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించే మాట ఏంటంటే యథార్థమైనటువంటి మార్గం అనే విషయాన్ని మనం ఆలోచించబోతున్నాం. యథార్థమైనటువంటి మార్గము అనేటువంటిది గ్రంథం నుంచి మనం ఆలోచించబోతున్నాం. కాబట్టి మార్గము యథార్థత అంటే యథార్థమైన మార్గం, దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. కాబట్టి యథార్థము ప్లస్ మార్గము యథార్థ మార్గం అవుతుంది. కాబట్టి యథార్థము అనేటువంటి విషయాన్ని మనం ఇంగ్లీష్లో తీసుకెళ్తే ఏమనుందంటే రియల్ అని ఉంది. రియల్ అనే దాన్ని తెలుగులో యథార్థము అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది గ్రంథంలో. కాబట్టి ఇది నిజమా అనే మాట మనకి ఎక్కడ గ్రంథంలో కనపడుతుంది అంటే దేవుడు యథార్థవంతుడు, దేవుడు మాట్లాడిన మాట యథార్థం అయినప్పుడు ఒక సందర్భంలో ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ అక్కడ రాయబడింది గ్రంథంలో. ఎవరి దగ్గర ఇది నిజమా అనేటువంటి క్వశ్చన్ మార్క్ అంటే ఇది యథార్థమా అనే క్వశ్చన్ మార్క్ యథార్థం ఎవరి దగ్గర కనపడుతుంది? ఇది నిజమా అని పలికింది ఎవరు? సాతానుడు పలికాడు. ఎవరితోటి? ఏమండి, ఇది నిజమా అని సాతానుడు ఎవరితో పలికాడంటే అవ్వతో పలికాడు. ఎవరితోటి? అవ్వతో పలికాడు. ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయంలో ఇది నిజమా అని అన్నాడు. అంటే నిజమనే మాట మనం గ్రంథంలో నుంచి అవలోకనం చేసుకుంటే ఇది యథార్థమా అని అన్నాడు. ఇది యథార్థమా అని అంటే దేవుడు చెప్పిన మాట యథార్థము, కానీ అపవాది చెప్పిందేమో వాస్తవానికి ఇది అబద్ధం అయినప్పటికీ అబద్ధాన్ని సాతానుడు ఎలా అమ్మాడు అన్నది మనకు అక్కడ అర్థమయ్యేటట్టు వాస్తవాలు. కాబట్టి వీటంతటినీ మనకు పరిపూర్ణంగా అర్థం కావాలి అని అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆ దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాల్సిన పరిస్థితుంది. ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం భాగంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 4వ వచనం భాగంలో పరిశుద్ధ గ్రంథము ఆ దేవుడైనటువంటి యెహోవాను గురించినటువంటి సంగతి ఈ రీతిన మనతో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే 32వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని 32:4 ఏమన్నదంటే ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు, ఆయన అదిగో నీతిపరుడును నీతిపరుడు యథార్థవంతుడు అని చెప్పబడి. ఎవరాయనంటే సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు. ఆయన ఎలాంటి వాడంట? ఆయన నిర్దోషి అయిన వాడు, తర్వాత నీతిపరుడు, యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఆయన అనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయన రియల్, ఆయన మాట రియల్, ఆయన మాట రియల్, ఆయన పని రియల్, ఆయన ఏదైతే ఉందో అన్ని కూడా రియల్, నిజము లేదా యథార్థం అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. ఆయన అలాగున్నప్పుడు మరి ఆయన సంకల్పంలో మానవుడు కూడా ఎలా ఉంటాడు? ఆయన రియల్ అయితే ఈయన ఫేక్ లాగా ఉంటాడా? ఆయన సత్యం అయితే ఈయన అసత్యం లాగా ఉంటాడా అని అంటే కాదు. ఆయన ఎలాగున్నాడో ఆయన మనసులో ఉన్న మానవుడు కూడా అలాగే ఉండాలన్నది దేవుని యొక్క మొట్టమొదటి ప్రిన్సిపల్. కాబట్టి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచన భాగంలో జ్ఞానైన సొలొమోను మాట్లాడుతున్నాడు. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నాడు. దేవుడు యథార్థవంతుడు కదా. ఆయన మనసులో ఉన్న మానవుడు కూడా లేదా భూమి మీద రక్త మాంసాలతో జీవించవలసిన మానవుడు కూడా యథార్థవంతుడుగా ఉండాలన్నది
దేవుని యొక్క మొట్టమొదటి ఉద్దేశం లేదా సిద్ధాంతం. యథార్థవంతుడిగానే ఉండాలని మానవుడిని దేవుడు యథార్థవంతుడిగా పుట్టించాడు. కానీ యథార్థవంతుడిగా ఉన్నాడా? లేదు. కాబట్టి అక్కడ ఉన్నాడు, వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. అంటే ఎప్పుడైతే వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారో ఆటోమేటిక్ గా వారి దగ్గర ఉన్నటువంటి యథార్థత అనేటువంటి దైవ లక్షణాలు వారు కోల్పోయారన్నది వాస్తవం. కాబట్టి ఒక మానవుడి గురించే మాట్లాడడం లేదు. కాబట్టి గ్రంథమంతటిని లేదా గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన లోకాన్ని మొత్తాన్ని కూడా మాట్లాడుతూ జనులలో యథార్థవంతుడు లేడయ్యా అని తేల్చాడు. ఎవరైనా యథార్థవంతుడు లేడయ్యా అని అంటే నిజమైన మానవుడు, రియల్ మానవుడు, రియల్ మ్యాన్ అన్నవాడు లేడయ్యా అని చెప్పాడు. ఒకసారి ఆ మాట కూడా చదివినట్టు మీక గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో మాట రాయబడి ఉంది. జనులలో యథార్థమైనటువంటి వాడు లేడు అని అన్నాడు. మీక గ్రంథము 7వ అధ్యాయం 2వ వచన భాగంలో 7వ అధ్యాయం 2వ వచన భాగంలో ఈ మాట రాయబడి ఉన్నది. భక్తుడు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును కూడా లేడు అన్నాడు. ఎవరట? యథార్థపరుడు ఒకడును కూడా లేడు అని చెప్పాడు. ఎవరిలో? జనులలో. ఎక్కడ? భూమి మీద ఉన్న సమస్త కోటి జనులలో యథార్థపరుడు ఒకడు కూడా లేడు అని చెప్పాడు. దేవుడు యథార్థవంతుడు, ఆయన పుట్టించిన మానవుడు యథార్థవంతుడు. కానీ పుట్టించబడిన మానవుడు ఏమైనాడంట? యథార్థతను కోల్పోయి అన్యాయాన్ని, అక్రమాన్ని, అధర్మాన్ని, పాపాన్ని పోగేసుకుని మూట కట్టుకున్నటువంటి అప్రయోజకుడుగా మానవుడు దేవుని మనసులో నిలిచిపోయాడు అన్నది గ్రంథం బోధించే వాస్తవాలు దేవుని పిల్లడా. అయితే ప్రపంచంలో యథార్థత ఉన్నదా లేదా అనేటువంటి విషయానికి వస్తే ఆయన దృష్టి, ఆయన కనుసూపు అంతా దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? ఆ యథార్థత ఎట్లా లేదు కాబట్టి సరే ఏదో పాప పుణ్యం మంచి వచ్చాడో ఏదో మనం ఇంట్రెస్ట్ ఉందామని అనుకుంటాడా? ఆయన రాజీ పడని దేవుడు, ఆయన రోషం కలిగినటువంటి దేవుడు కనుక ఆయన కాంప్రమైజ్ కాలేడు అని. ఆయన కాంప్రమైజ్ కాకపోతే, ఆయన కాంప్రమైజ్ అయి ఉంటే మనం ఏం చూడలేమంటే నోవాహిక జలప్రళయ కాలంలో జలప్రళయం వచ్చేది కాదు. ఆయన కనుక కాంప్రమైజ్ అయ్యి ఉంటే వాడు చేస్తాను వదిలేసేస్తే, ఆయన అన్నిటికీ సిద్ధపడిన వాడైతే, అన్నిటికీ ఇష్టపడేవాడైతే ఆయన జలప్రళయం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్త మానవాళిని నాశనం చేసే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన కాంప్రమైజ్ అయితే సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోయేవి కాదు. ఆయన కాంప్రమైజ్ అయితే ఇశ్రాయేలు మొత్తం కూడా అరణ్య ప్రయాణంలో కానాను దేశం చేరేవాళ్ళు. కానీ చేరేనా? చేరలా. సొదొమ గొమొర్రాలు పట్టణాలు నాశనమయ్యాయా? కాలేదా? అయ్యాయి. నోవహు జలప్రళయం ప్రజలు నాశనమయ్యారా? కాలేదా? అయ్యారు. అంటే అర్థం ఏంటంటే ఆయన దగ్గర దేనికి చోటు లేదు. పాపానికి కానీ, అన్యాయానికి కానీ, అక్రమాలకు కానీ, దుష్టత్వానికి కానీ ఆయనకు చోటు లేదన్నది మాట. చోటు లేదు కనుకనే అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన ఎవరెవరు సర్దుకుపోదాం అనేటువంటి ఆలోచన మానవులుగా మనకుండొచ్చేమో, కానీ మనల్ని పుట్టించినటువంటి మన కన్న తండ్రి యెహోవా దేవునికి మాత్రం అలాంటి ఉద్దేశం ఎప్పటి నుంచి లేదు. ఉందా? ఒకవేళ అలాంటి ఉద్దేశమే ఉంటే ఆదాము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇది నిజమా అన్నప్పుడు పాపం జరిగింది. అక్కడ పాపం జరిగిందిలే, ఏదో తెలిసి తెలియక పాపం చేశారని ఏ తినవలో అట్లా ఉంచాడా? ఉంచలా. గెట్ లాస్ట్ హీర్ అన్నాడు. దరిద్రం పోయింది. అవునా? ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండేటువంటి అర్హత మీకు, నైతిక హక్కు లేదు, మీరు కోల్పోయారని గెట్ లాస్ట్ అన్నాడు. ఏ తినవ నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి దేవుడు యథార్థవంతుడు అయినప్పుడు, ఈ లోకంలో పుట్టింపబడిన ప్రతి మానవుడి దేవుడు యథార్థంగానే పుట్టించినప్పుడు, ఆ యథార్థతను కోల్పోయిన మానవుడు దేవుని సన్నిధిలో ఉండేటువంటి నైతిక హక్కు అతనికి లేదన్నది. కాబట్టి అలాంటి ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో యథార్థత మీద మాత్రమే ఆయన దృష్టి ఉంచుతాడు. ఏంటిది? యథార్థత మీదనే మనం దృష్టి ఉంచుతాం. ఇవాళ మనకు కూడా మరొక దృష్టి, మనకు దేని మీద దృష్టి ఉంటుంది అంటే డబ్బు మీద దృష్టి ఉంటుంది.
అది కష్టపడతారా, అన్యాయం చేస్తారా, అక్రమం చేస్తారా, దుర్మార్గం చేస్తారా, దుష్టత్వం చేస్తారా, ఏ రకంగానైనా జీవించు. కానీ దాని కాన్సెప్ట్ ఏంటి? డబ్బు సంపాదించాలన్నది కాన్సెప్ట్. మన ఫోకస్ అంతా డబ్బు. అది మంచి చెడుని పక్కన పెట్టేసేది. నువ్వు మంచికి వెళ్ళావా, చెడుకి వెళ్ళావా, ఉద్యోగం చేసావా, లేదా కొంపలు ముంచావా, బ్యాంకు రాబరీ చేసావా, నువ్వు ఏం చేసావా అన్నది ఇక్కడ ప్రిన్సిపల్ కాదు. మన ఎయిమ్ అన్నట్టు డబ్బులు సంపాదించాలన్నదే మన పరమావధి అన్నట్టు దేవుని యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉందంటే యథార్థత మీదనే ఉంది. ఆయన అన్యాయానికి, అక్రమానికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి ఆయన దగ్గర అవకాశం లేదన్నట్టు గ్రంథం మనం బోధిస్తున్నాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగంలో ఈ మాటలు రీతిగా వ్రాయబడి ఉన్నాయి గ్రంథంలో. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మన గ్రంథం నుంచి గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచన భాగంలో పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రీతిగా వ్రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయం 3వ వచన భాగాన్ని, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? యెహోవా దేవుడి గురించి. యెహోవా నీవు దేని మీద? యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఇచ్చి ఉన్నావు. క్వశ్చన్ మార్క్ అక్కడ. అంటే యథార్థత లేకపోతే నీ దగ్గర తావు లేదు కదా, స్థలం లేదు కదా, అవకాశం లేదు కదా అనే విషయంలో ఇర్మియా ప్రవక్త క్లారిటీగా మాట్లాడుతున్నాడు. మరి ఉందా అంటే లేదు. యథార్థత మీదనే ఆయన దృష్టి నిలుపుతున్నాడు. యథార్థత మీదనే ఆయన నడుస్తున్నాడు. ఆయన యథార్థత వైపే ఆయన దృష్టి ఉంచుతాడు తప్ప యథార్థతని విడిచిపెట్టి ఆయన ఏదో ఒక రకంగా మల్టిపుల్ చాయిస్ లో వెళ్ళేటువంటి పరమదేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. కాబట్టి అదులస్వరాడు యెహోవా నీవు తెలియదా యథార్థత మీదనే కదా నువ్వు దృష్టి ఉన్నావు. ఇక వేరే దాని మీద దృష్టి లేదా? వేరే దాని గురించి ఆలోచన చేయడు. చేయాల్సినంత అవసరం కూడా ఆయనకు లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. అయితే ఈ భూమి మీద యథార్థవంతులు ఉన్నారు, యథార్థవంతులు కానివారు ఉన్నారు. అవునా కదా? సృష్టి ప్రారంభం నుంచి అంతా యథార్థత కలిగిన వారు లేకపోయినా ఎంతో కొంత యథార్థత కలిగిన వారు ఉన్నారని అంత మనకు తెలుస్తుంది. అయితే యథార్థవంతుల యొక్క యథార్థత అనేది వారికి ఏం చూపించింది? నిజంగా మనం ఏమనుకుంటామనంటే ఎవడో ఒకటి అన్యాయం చేయాలనుకుంటాం. వాస్తవానికి అన్యాయం చేయాలనుకుంటాం, అన్యాయం చేస్తాం. కానీ ఏదో ఒక దినాన ఆ అన్యాయం మన కాళ్ళ ముందుకు వచ్చిన మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? అర్థమైంది. మనం మోసపోతూ ఉంటాం. ఆ మోసం మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి యథార్థత అనేటువంటిది ఎప్పుడూ ఒక మనిషిని ఇబ్బంది పెట్టేది కాదది. కాబట్టి యథార్థవంతుల యథార్థత అనేది వారికి ఏం చూపించింది తెలుసా అంటే త్రోవ చూపించింది. అన్యాయం అనేది ఎవడు నమ్మడు కనుక ఒకవేళ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా, దుష్టంగా బతికినటువంటి మనము ఏదైనా సందర్భాలు ఎవరైనా ఆశ్రయిస్తే అయ్యా ఆపు నటిన అంటారు. ఎందుకని? ఎప్పటిదాకా నువ్వు జీవించిన నీ జీవిత విధానం అలా ఉంది కాబట్టి ఎవరు కూడా నిన్ను నమ్మరు. ఆపాలి మీరు నటన అంటారు తప్ప ఏదో మనిషి మారాడని ఎప్పుడు కూడా భావించరు. వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే యథార్థవంతుల యొక్క వారి ప్రవర్తన వారికి ఏం చూపించిందంటే దారి చూపించింది అన్నాడు. ఒకసారి సామెత కన్నా 11వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని. అంటే యథార్థవంతుడు కాకపోతే నీకు ఎలాంటి త్రోవ కనిపించదు. ఇక అంధకారం అయిపోయి తప్ప అవకాశం లేని మార్గాలు అక్కడ రాయబడి ఉన్నాయి గ్రంథంలో. సామెత గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని మనం ఒకసారి గమనించాలి. సామెత గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం భాగంలో యథార్థవంతుల యథార్థత త్రోవ చూపించింది అన్నాడు. త్రోవ దేనికి? తెలియని వాళ్ళు అప్పుడప్పుడు మనం అడుగుతూ ఉంటారు, అయ్యా ఇది బ్యాంకుకి వెళ్ళిద్దా, ఇది స్టేషన్కి వెళ్ళిద్దా, ఇది హాస్పిటల్కి వెళ్ళిద్దా అని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాము? అవకాశం ఉన్నంత వరకు ఇట్లా ఎట్లా వెళ్ళాలని చెప్పి మనం డైరెక్షన్ ఇస్తాం. కానీ ఆ డైరెక్షన్ కూడా నువ్వు ఇవ్వాల్సిన లేదు. యథార్థంగా నువ్వు బతుకుతున్నట్లయితే యథార్థత అనేది దేవుడి యొక్క సహజ లక్షణం. అది దేవుని యొక్క సహజ లక్షణం కనుక ఆ లక్షణాలతో జీవించేటువంటి నీ జీవితానికి నీవు కలిగి ఉన్న యథార్థత నీకేం చూపించింది అంటే చూపించింది. ఎవరో అనామకుడితో కూడా నీకు పర్లేదు అన్నది వాస్తవం. కాబట్టి యథార్థవంతుల యథార్థత వారికి
త్రోవ చూపించింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు సందర్భానుసారంగా. కాబట్టి యథార్థత అనేది నీ దగ్గర లేకపోతే నీకు త్రోవ లేదు, నువ్వు వెళ్ళే మార్గం క్లోజ్ చేయబడింది, మూసివేయబడుతుంది. కాబట్టి నువ్వు అంటే ఒక యథార్థత అయినటువంటి వ్యక్తి యొక్క జీవితం నీవనుకున్నట్టుగా ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపించదు, కనపడదు బైబిల్కి అనుగుణంగా. కాబట్టి మానవుడు దేవుని చిత్తానుసారంగా ఆ యథార్థతలో మాత్రమే దేవుడు మానవుడు బ్రతకాలని కోరుతున్నాడు. కానీ మానవుడు ఏనాడో యథార్థతను విడిచి పెట్టి దూరంగా వెళ్ళి బ్రతుకుతున్న పరిస్థితులు ఉన్నాయి దేవుని పిల్లల. కాబట్టి ప్రపంచంలో ఏ మానవుడికి మంచి అనేది, నిజమనేది, సత్యం అనేది, యథార్థతం అనేది, న్యాయం అనేది ఎక్కడ కూడా నచ్చనటువంటి నగ్న సత్యం. నిజాలు ఎవరికి నచ్చవు, సత్యాలు ఎవరిని ఎనేవు, సత్యాలు మనుషులు సంతోషపెట్టలేవు. ఎందుకంటే నిజాలు అబద్ధాలు అనేటువంటి మనిషిని తొందరగా ఏం చేస్తాయి, నమ్మించేస్తాయి. అబద్ధాలు అనేటువంటి మనిషిని తొందరగా మోసం చేస్తాయి. కాబట్టి అబద్ధాలకు ఉన్న క్రేజ్ దేనికి లేదు, అబద్ధానికి ఉన్న క్రేజ్ నిజానికి ఉండదు, అసత్యానికి ఉన్న క్రేజు సత్యానికి ఉండదు, అవినీతికి ఉన్న క్రేజు అవినీతికి ఉండదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్య ప్రకారంగా మనం గమనిస్తూ ఉంటే ఆలోచించడం ఏంటంటే, నిజానికి ఎప్పుడు కూడా గ్రంథంలో భక్తులందరూ కూడా నిజాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పటికప్పుడు సమాధి చేసుకుంటూనే వచ్చారు. కానీ సత్యం అనేది, నీతి అనేది, యథార్థత అనేది ఎంతమంది మానవులు దాన్ని సజీవంగా సమాధి చేసినా దానిని సమాధి చేయడం ఎవరి తరం కాదు. కాబట్టి ఎంతో మంది నీతిని భూస్థాపితం చేసుకుంటూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాపకం చేశాడు. నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఎవరి గురించి? నీతి సూర్యుడు ఉదయించును అన్నాడు. ఎవరైనా ప్రపంచమంతా నీతిని భూస్థాపితం చేసింది. రోమపత్ర 3:11 మాట్లాడాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడని చెప్పాడు. అలాంటి నీతిని బ్రతికించడానికి దేవుడు ఉదయింపజేశాడు. ఎవరైనా ఆయనే యేసుక్రీస్తు వారు. అలాగనే యథార్థత అయినటువంటి దాన్ని ఏ మానవుడు ఏదో ఒక విధంగా దాన్ని భూస్థాపితం చేయాలనుకుంటే అది అయ్యేది. ఎందుకంటే యథార్థత అనేటువంటిది దేవుని యొక్క సహజ లక్షణం. అది ఆయన యథార్థవంతుడు కనుక అదే యథార్థతని దేవుడు మానవులకు అవకాశాన్ని కల్పించాడు. ఆ యథార్థతో బ్రతకమని దేవుడు కోరుతున్నాడు. కానీ బ్రతకకపోతే ఎలా బ్రతికించాలో, ఎలా నీ రూట్ డైవర్ట్ చేయాలన్నది ఆయనకు తెలియనటువంటి మనమేమి నీకు తెలియకుండా పోవచ్చు. కానీ దేవునికి సమస్తం కూడా తెలిసిన విషయాన్ని లేఖన మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లడా అంత మాత్రమే కాకుండా నీతి అనేది, యథార్థత అనేటువంటిది మానవుడి జీవితంలో అత్యంత కీలకమైనటువంటి పోషకులు ఉంటాయి. ఒక మానవునికి నీతి అవసరం, ఒక మానవునికి యథార్థత అవసరం. ఈ నీతి అనేవి, ఈ యథార్థత అనేటువంటివి ఒక మానవుడికి మాత్రమే అవసరం. భూమి మీద ఉన్నటువంటి సకల చరాచర జీవకోటికి అవసరం లేదన్నది వాస్తవం. కాబట్టి నిజంగా మనుష్యుడు అనేటువంటి వ్యక్తి సహజంగా వ్యాపారం చేస్తాడు. వ్యాపారం చేసే వ్యక్తి వ్యాపారంలో వచ్చినటువంటి ఆ గొప్పదనం అంటే వచ్చినటువంటి డబ్బుల గురించి ఆయన ఒకే ఒక పదం వాడతాడు. ఏ పదం అది? ఏమో లాభము అంటాడు. దట్స్ కాల్డ్ ప్రాఫిట్. లాభం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడతాం. కానీ నిజంగా గ్రంథ ప్రకారంగా ఆలోచన చేస్తే నీతిగా నువ్వు జీవిస్తూ ఉంటే, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే అది మానవుడికి లాభకరమా, నష్టకరమా? మానవుడు లాభము అనేదాన్ని ఆశించాలంటే ఖచ్చితంగా రెండు జరిగించాలి. మానవుడు భూమి మీద లాభం అనేదాన్ని చూడాలంటే ఒకటి డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి, రెండు శ్రమను పెట్టుబడిగా పెట్టాలి. డబ్బు, శ్రమ ఈ రెండు కలిస్తేనే మనిషికి వస్తుంది ప్రాఫిట్, లాభం అనేటువంటిది వస్తుంది. అవునే కదా? కానీ ఆ లాభం అనేటువంటి ధనము, ఆస్తులు, అంతస్తులు దాన్ని ఏ విధంగా నువ్వు మల్టిప్లికేషన్ మార్చుకుంటావు అన్నది నీ ఇష్టం, అది వ్యక్తిగతమైన ఇష్టం. కానీ భూలోకంలో మానవుడు సంపాదించినటువంటి ధనం అనేటువంటి లాభం వల్ల అతనికి ఏమాత్రమైన సుఖం ఉందా, సౌఖ్యం ఉందా, సంతోషం ఉందా? లేదు. కానీ ఇక్కడ నేను చూపించవలసిన ఒకసారి మీరు చూడండి. ఒకసారి యోబు గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం బాగా మీరు చూడగలిగితే, యోబు గ్రంథము
22వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే, యోబు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచన భాగంలో, నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా, నీవు యథార్థవంతుడవే ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అని అన్నాడు. 2 క్వశ్చన్ మార్కులే, మీరు స్పష్టంగా గ్రంథాన్ని గమనిస్తాను. ఒకటేంటన్నాడు, నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడగు దేవునికి సంతోషమా, తర్వాత నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా అని అన్నాడు. ఇక్కడ 2 కంటెంట్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి నీతి, రెండవది యథార్థమైనటువంటి 2 కంటెంట్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తే, నీవు నీతిమంతుడిగా ఉండటం వల్ల సర్వశక్తులకు దేవునికి సంతోషం అన్నాడు. ఇంకోటి, నీవు యథార్థంగా ప్రవర్తిస్తే లాభకరమా అన్నాడు. లాభం అనే మాట ఎవరు మాట్లాడాలి? లాభము అనే మాట మాట్లాడాలంటే వ్యాపారం చేసేవాడే మాట్లాడతాడు. వ్యాపారం చేసే వ్యక్తి మాత్రమే మాట్లాడాల్సిన మాట అది. ఇంకెక్కడ లాభం అనే మాట ఎక్కడుంది? అది పత్తి వ్యాపారమా, వడ్ల వ్యాపారమా, ఏదో ఒక వ్యాపారం, గోల్డ్ వ్యాపారమా, ఏదైనా కమర్షియల్ ఏదైనా వ్యాపారం వ్యాప్తి మాత్రమే ఇంకో నాకు ఈ సంవత్సరం ఎంత లాభం వచ్చిందని చెప్పగలుగుతాడు మాటల్లో. నేను చెప్పలేదు, మీరు చెప్పలేరు. సగటు మానవుడు ఎప్పుడు చెప్పలేడు. కష్టపడి పని చేసేవాడు లాభం అంటాడా? కష్టపడి పని చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు ఇది లాభం అనడం. ఎందుకని? అది వ్యాపారం చేసింది కాదు కాబట్టి అది నాకు కష్టార్జితం అని మాట్లాడతాడు పనిచేసినవాడు, ఉద్యోగం చేసినవాడు. కానీ లాభం చేసినవాడు మాత్రమే ఈ సంవత్సరం నాకు ఇంత లాభం వచ్చిందనేటువంటి సగటు మాట మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా మనం క్రైస్తవులుగా లోకంలో ప్రతి వ్యక్తి కూడా ఆలోచించేది ఏంటంటే, ధనమనే లాభం ఎంత ఈ సంవత్సరం, ధనమనే లాభం ఎంతమంది సంపాదించామన్నది కాన్సెప్ట్ ఇవాళ మనకి. అయితే ధనం సంపాదించావు, దేవుణ్ణి, దేవుని నీతిని, యథార్థ ప్రవర్తనని అన్నిటినీ తొంగలో దొక్కి నువ్వు దాచిపెట్టావు లేదా సంపాదించావు. నీవు సంపాదించిన ధనము వలన నీకేమైనా సంతోషం ఉందా? ఒకటి. రెండవది ఏంటంటే మీకు తెలుస్తుంది, 11వ అధ్యాయం 4వ వచనం సామెత అంటాడు, ఉగ్రతమైన మందున నీ ఆస్తి అక్కడకు రాదు. ఒకటి. సామెత గ్రంథం 27వ అధ్యాయంలో మాట్లాడుతున్న మాట, ధనము శాశ్వతముగా ఉండునా? ఏమండి, కిరీటాలు తరతరాలు ఉంటాయా? ఉండవు. ధనము శాశ్వతం కాదు, కిరీటాలు శాశ్వతం కాదు. మరి శాశ్వతంగా ఉండేది ఎవరు? దేవుడు శాశ్వతం, దేవుడి నీతి శాశ్వతం, దేవుడు కోరిన యథార్థత శాశ్వతం. భూమి మీద జీవించే మానవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యోబు ప్రశ్న వేస్తున్నారు వారి స్నేహితులు. ఏమని? నీవు నీతిమంతుడు అయ్యటం వల్ల సర్వశక్తుడు దేవునికి సంతోషకరమా? ఒకటి. రెండవది, నీవు యథార్థంగా ప్రవర్తించినట్లయితే అది దేవునికి లాభకరమా అని అన్నాడు. అంటే ఒకవేళ దైవ సంబంధమైన భక్తి నియమాలతో జీవించే వారికి లక్షల వేల కోట్ల రూపాయల లాభాలు రాకపోవచ్చునేమో, కానీ నిజమైన భక్తి ప్రపత్తులతో, నీతి నియమాలతో, యథార్థతో నువ్వు బ్రతికుతూ ఉంటే, దాన్ని అమ్మకపోతే, దాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకపోతే, దాన్ని ఎక్కడ నీవు మనస్ఫూర్తిగా నిర్వీర్యం చేయకపోతే, అది మీకు చెప్పాను కదా, యథార్థవంతుల ప్రవర్తన వారిని త్రోవ చూపించుతున్నాడే. అలాంటి ఒక మహనీయమైన వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్న గ్రంథంలో ఆయన ఎవరంటే యోసేపు ఉన్నాడు. గ్రంథంలో యోసేపుకి నీతిని, పవిత్రతని, యథార్థతని ఎక్కడో సాటు తాకట్టు పెట్టి శారీరకమైనటువంటి సౌఖ్యాన్ని, సుఖాన్ని పొందేటువంటి గొప్ప అవకాశం అనేది వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఆయన ఏమయ్యాడు? ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నేను దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపాన్ని నేను చెయ్యలేను అన్నాడు. ఏముంది అక్కడ? యథార్థమైన ప్రవర్తన, నీతితో కూడినటువంటి భక్తి జీవితం అక్కడ ఉన్న కారణాన నేను ఇంత ఘోరమైన పాపాన్ని నేను చేయలేనని చెప్పి పొతిఫర్ భార్యతో ఆయన అన్నాడు. ఆమె ఏం చెప్పింది? ఈజ్ ఏ వుమనైజ్డ్ అనేది. అంటే ఇతను నా మీద అత్యాచారం చేయాలనుకున్నాడు అని చెప్పి అతన్ని చెరసాల్లో వేశారు. కానీ ఆయన అపరాధ, ఆయన దోష, అతను నిర్దోషి, అతను నిరపరాధి.
ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. ఒకవేళ ఇవాళ మనం అనుకుంటాం ఒక మనిషిని నీతిమంతుడిని అనీతిమంతుడుగానో, అనీతిమంతుడు నీతిమంతుడుగా చేయాలని నువ్వు క్రియేట్ చేస్తే ఎవరు నీతిగా, నియమంగా, యథార్థంగా పవిత్రుడుగా తన నిజమైనటువంటి యథార్థతను కాపాడుతున్న కారణాన అతనికి దేవుడిచ్చిన లాభం ఏంటో తెలుసా? దేవుడిచ్చినటువంటి లాభం ఏంటో తెలుసా? నువ్వు సంపాదించే లాభాలన్నీ గంగాలో ఎక్కడికి పోతాయి, కానీ దేవుడిచ్చేటువంటి ఏదైతే లాభం అవుతుందో అది శాశ్వత కాలం ఉండేదన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఎంతసేపటికి మనం సంపాదించే దానిని మనం వ్యామోహపడతాం, దేవుడిని విడిచిపెడతాం, నీతిని విడిచిపెడతాం, భక్తిని విడిచిపెడతాం, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి మనం ఏదో సంపాదించాలి తాపత్రపడతాం. నువ్వు సంపాదించేది ఏది స్థిరమైనది కాదనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి అలాగన్నింటిని విడిచిపెట్టాడు. తన తండ్రిని, తన తల్లి, తన తోబుట్టుని, సమస్తాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చాడు. కానీ బానిసగా వచ్చినా బానిసగా వచ్చినా, ఉద్యోగంతో వచ్చినా అతనికి మూలమైనది ఏంటంటే యథార్థమైనటువంటి ప్రవర్తన అనే విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి అలాంటి యథార్థమైన ప్రవర్తన అతని ఎలా తీసుకువెళ్ళగలిగింది? శరసాలకు తీసుకువెళ్ళగలిగిందేమో కానీ అది శాశ్వతంగా ఉండదు. అందుకోసమే పడినవాడు ఎప్పుడు అలాగే ఉండడం. కాబట్టి ఏదో ఒక దినాన ఖచ్చితంగా లభిస్తాడు. కానీ ఇవాళ ఈ లాజిక్ క్రిస్టియానిటీకి తెలియని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని గ్రంథం బోధిస్తూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ పేతురు మాట్లాడుతున్నాడు. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు తన బలిష్టమైన చేతి క్రింద దేన మనసులో అయి ఉండాలని దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ యోసేపు అయోమయంలో, దిక్కుదోసల పరిస్థితుల్లో 4 గోడల మధ్య శరసాల్లో ఉన్నాడు. అయినా దీన మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు. కనుకనే అతనికి దేవుడు ఇచ్చిన గొప్ప లాభసాటి అయినటువంటి కిరీటం ఏంటో తెలుసా? అతని అవకాశం, అతని సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో, అతను ఏ దేశ పౌరుడు? ఆయన కానాను దేశానికి పౌరుడు. ఆయన ఏ దేశం, ఏ కులస్తుడు, ఏ మతస్థుడు? ఆయన యోధా మతస్థుడు. అలాంటి ఆయన దేవుడిచ్చిన గొప్ప అధికారమైనటువంటి లాభం ఏంటి తెలుసానంటే, యోసేపుకు తెలియకుండా ఐగుప్తు దేశంలో ఎవడో కాలెత్తడానికి లేదంట, ఎవడో చేతుడానికి లేదంట. ఎలాంటి ధన్యత అది! ఎలాంటి లాభం అది! మన మనసులో ఊహించేటువంటి వేల రూపాయలతో పోల్చేది కాదది. దేవుడిచ్చేటువంటి లాభంలో నీవు అంచనాలు ఎవరికి కూడా చాలా. కాబట్టి అదొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయము 43 వచ్చే భాగం ఈ మాట ఈ రీతికి రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో చూడబోతున్న సమయంలో ఆదికాండము 41వ అధ్యాయము 43 వచ్చే భాగంలో ఈ మాట రీతికి రాయబడి ఉన్నాయి. ఆదికాండము 41వ అధ్యాయము 43 వచ్చే భాగం మీరు చూస్తే, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరములు తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను అదిగో నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటి మీద ఏ మనుష్యుడు తన చేతినైనను తన కాలినైనను ఎత్తనే కూడదని చెప్పాడు. ఎవరిచ్చారో అధికారాన్ని, ఎవరిచ్చారో లాభాన్ని, ఎవరిచ్చారో దీవెన అని అంటే దేవుడు ఇచ్చాడు. ఎలా వచ్చింది? అన్యాయంగానో, అక్రమంగానో, దుర్మార్గానో, ఎక్కడో బ్యాంకులో ఏదో లాభీ చేస్తే వచ్చింది కాదని. అతని యథార్థత జీవితాన్ని దేవుడు ప్రేమించి పోషించి దేవుడు అంత కిరీటాన్ని ఇచ్చాడు. ఇక్కడ దేవుడు భక్తి పట్టుతున్నాడు. నీవు నీతిమంతుడుగా ఉండటం వలన దేవుడికి సంతోషకరమా? ఖచ్చితంగా సంతోషమే. అలాంటి సంతోషం దేవుడికి నువ్వు అందిస్తే ఖచ్చితంగా నీకు వచ్చేది లాభమే తప్ప నష్టం కాదు. నిజంగా దేవుడిచ్చేటువంటి ప్రాఫిట్, లాభం అనేది ఏదైతే ఉంటుందంటే అది నీ మనసులకు అందనది. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ భాగంలో అన్నాడు, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు. నిజంగా వాక్యమనే దైవజ్ఞానం, వాక్యమనే దేవుని మనస్సు
ఏ క్రైస్తవులకైతే అర్థం కాదో అవి ఏం అర్థం కాదు. ఇప్పటికి అయోమయం గందరగోళం, ఏదో ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళి అనేటువంటి ఒక దీక్షలాగా చేస్తూ ఉంటాడు తప్ప అది ఏం అర్థం కాదు. రావడం పోవడం తప్ప మిగిలిందేమీ లేదు. రావడం పోవడం తప్ప మిగిలిందేమీ లేదు. తెలిసింది కూడా ఏమీ లేదు. కానీ నిజంగా ఆయన్ని యథార్థవంతుడుగా నువ్వు ప్రవర్తిస్తుంటే, నీవు నీతిమంతుడుగా జీవిస్తూ ఉంటే ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన దీవుడు ఎలా ఉంటాయి ఒక్కసారి మీకు సామెతల గ్రంథం 8వ అధ్యాయం జ్ఞాపకం చేస్తారు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో దేవుని మాటలు నీతిగా వ్రాయబడి ఉన్నాయి. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాటలు నీతిగా వ్రాయబడి ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ భాగాన్ని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏమండి, ఐశ్వర్య గంతలను స్థిరమైన కలిమియు నా యొద్ద ఉన్నవి అన్నాడు. ఇప్పటిదాకా దేవుణ్ణి, దేవుని నీతిని, దేవుడి కోరిన యథార్థతని ఎక్కడో సాట అపవాదికి తాకట్టు పెట్టి ఈ లోకంలో ప్రయాసపడి సంపాదించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా శాశ్వతమైనవి, అవి స్థిరమైనవి కాదు అన్నాడు. ఇవాళ నీ దగ్గర, రేపు నా దగ్గర, ఎల్లుండి హాస్పిటల్లో, రోడ్ల మీద ఏడో సాటకు అయ్యి పరుగులు పెట్టేటువంటి సిత్తు కాగితాలు లాంటి వాటి విషయాన్ని మర్చిపోయి అదే బ్రహ్మ బతుకుతున్నటువంటి జ్ఞానం లేని మానవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు ఇక్కడ నా దగ్గర ఉన్నాయి అన్నాడు. నా దగ్గర వాటిని పొందాలి అంటే మాయ మాటలు కాదుగా, కట్టుకథలు కాదుగా, గానే కాదు కదా. మనుషులకైతే మనుషులు ఏదో ఒక మాయ మాటలు చెప్పి కాలం వెళ్ళేస్తారు, అవసరాలు వెళ్ళేస్తారు. ఏమండి, మాయ మాటలు చెప్పి వాళ్ళ కాలాన్ని అలా పుచ్చుకుంటారు. అలాంటి మాయ మాటలు దేవుడికి చెప్పలేవుగా, చెప్పే అవకాశం నీకు లేదుగా, అవకాశం ఆయన ఇవ్వడుగా. లోకంలో ఏదేదో కింద మీద పడి తమిళ చేసి భూమి మీద ఎవడో ఒకటి ఎత్తి పెట్టచ్చు. కానీ దేవుణ్ణి మోసం చేయడం అన్నది అసాధ్యమనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం అనే సందర్భాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా చేతులు ఏమున్నాయంట, నా దగ్గర ఏమున్నాయంటే ఐశ్వర్యమును స్థిరమైన కలిమియు. స్థిరమైన కలిమి అన్నాడండి, అంటే దేవుడు నీకు ఇస్తే వాటిని తీయడం ఎవరి తరం. దేవుడు ఇవ్వకపోతే నువ్వు దుర్మార్గంగా సంపాదిస్తే వాటిని ఏదో ఒక దినాన తీసేస్తాడని. అవి దేవుడు ఇవ్వనివి అస్థిరమైనవి, దేవుడు ఇచ్చేవి స్థిరమైనవి. మనం దేవుడు ఇచ్చే వాటిని పక్కన పెట్టి దేవుడు ఇవ్వని వాటిని, దేవుడు చెప్పని వాటి కోసం, ఎండమావుల కోసం పరుగులు పెట్టి భూమి మీద నీతిని, యథార్థతని, పవిత్రతని, పరిశుద్ధిని ఎడోసాడ తాకట్టు పెట్టి లోకంలో పడి సంపాదన చేస్తున్న వ్యాపారం కోసం ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. భ్రమలో బ్రతకడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఆ డబ్బుల వల్ల నీకు వచ్చే సుఖం కూడా ఏమీ లేదు. ఒకవేళ సుఖం అని అనుకుంటామే తప్ప అది ముండ్లప్ప అనిపే తప్ప మరొకటి కాదు. అర్థమవుతుందా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేమి చేయలేవన్నది వాస్తవం. దేవుని చిత్తంలో ఉండి, నీతిగా ఉండి, యథార్థతగా ఉంటే దేవుడు నిజంగా నీకు కష్టాచేత దేవుడు ఆశీర్వదిస్తాడు. మర్చిపోకండి, అదే 128వ కీర్తనలో మాట్లాడాడు. అది ప్రారంభించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ కష్టాతీతము నీవు అనుభవించడం అన్నాడు. అంటే నిజంగా నీతిని, నియమాన్ని, భక్తిని, యథార్థతని, సత్యాన్ని, దేవుని ప్రేమను విడిచిపెడితే నువ్వు సంపాదించిన నీ కష్టార్జితాన్ని కూడా అనుభవించలేటువంటి దయనీయమైన పరిస్థితులు, దిగజారినటువంటి పరిస్థితులు ఉంటాయి. గ్రంథంగా ఆలోచన చేయండి. కానీ మనం ఇన్ని పాటలు మన కళ్ళ ముందుకు వస్తున్నా మనకు జ్ఞానోదయం కలగకపోతే, మన పాఠాలు నేర్చుకోకపోతే, మన జీవితాలకి మారుమనసు రాకపోతే ఉపయోగం ఉందా? బ్రతుకుతున్నామన్న పేరే తప్ప నీ జీవితానికి సుఖం ఎక్కడా, సుఖం ఎక్కడా, ఎక్కడుంది చెప్పండి? ఉందా? అలాంటిది లేనప్పుడు ఏం చేయాలా? ఇంత బాధపడుతున్నానంటే నా బాధకు కారణం ఏంటి? ఎంత ఇబ్బంది పడుతున్నానంటే ఎక్కడింది దీని లోపం అనేటువంటి విషయంలో ఏం చేయాలా? విమర్శ చేసుకోవాలా. విమర్శ లేదంటే అర్థం ఏంటి తెలుసా? విమర్శ లేదు అంటే అర్థం ఏంటి? అలాంటి విమర్శ ప్రతి జీవితంలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అది నీ పరంగా ఉండాలా, నీ కుటుంబ పరంగా ఉండాలా, ఖచ్చితంగా ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కుటుంబ యజమానుడు. అలాంటి బాధ్యత కూడినటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్న గ్రంథంలో
ఎవరైనా ఆయన కుమారులు పాపం చేశారేమోనని నిజంగా ఇవాళ మనమైతే అమ్మా మీ బాబు అక్కడ మందు తాగుతున్నాడు, గంజ తాగుతున్నాడు, సిట్టి పెక్క ఆడుతున్నాడు అని చెప్తే లేదండి మా వాడు అట్లున్నాడు కదంటారు. నమ్మని పరిస్థితి. ఏమండి నీ కొడుకు చెడిపోతున్నాడు చెప్పుకుంటామని చెప్పారంటే మనల్ని వాళ్ళ అబద్ధికులుగా నిందలేసే వాళ్ళగా మనం చూస్తూ ఉంటారు. ఇది వాస్తవాలు వాళ్ళ ప్రపంచంలో. కానీ ఎవరు చెప్పకుండానే ఆయన కుమారులు పాపం చేశారేమో అని ముందుగానే ఎక్స్పెక్టేషన్ చేసి దేవునికి బలిపించాడు. ఎవరు చెప్పగలరా? ఎవరా భక్తుడు గ్రంథంలో? సూర్యోదయమునే లేచి అరుణోదయమునే లేచి తన కుమారులు దేవుడికి పాపం చేశారేమోనని గుర్తెరిగి తెలుసుకొని ఆ పాపం చేసిన వారి మీద దేవుని ఉగ్రత రాకున్నట్లు ఆయన అరుణోదయమునే లేచి వారి పాపాల మీద బలిపించిన భక్తుడు యోబు భక్తుడు. అంటే కుటుంబ విషయంలో, కుమారుల విషయంలో, కుమార్తెల విషయంలో అంత బాధ్యతగా ఉన్నాడు అన్నది వాస్తవం. మరి వాడు ఆ కుటుంబ వ్యవస్థలో పెట్టి భర్తలుగా ఉన్న వారికి ఎంతవరకు అలాంటి బాధ్యత ఉందా? బాధ్యత ఉందా? కుటుంబంలో తండ్రే తాగుతుంటే, తండ్రే సిగరెట్ తాగుతుంటే, తండ్రే మందు తాగుతుంటే, తండ్రే బదులు తిరుగుతా ఉంటే కుటుంబ పరిస్థితి ఏంటి? నిజంగా దేవుని అనాది కాలం సంకల్పంలో కుటుంబంలో అడ్మినిస్ట్రేషన్ ఎవరయ్యా అంటే తండ్రిది. ఆ తండ్రి పాత్ర పోషించడంలో ఇవాళ పురుషులు టోటల్ గా కొలాప్స్ అయిపోయింది ప్రపంచం. కాబట్టి అది క్రైస్తవమైన లోకమైన కుటుంబాలకు ఇలాంటి కుటుంబాల దైన్యమైన పరిస్థితి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా ఉంటే స్టేట్ అయినా, రాష్ట్రమైనా, కుటుంబమైనా, ప్రపంచమైనా అడ్మినిస్ట్రేషన్ ఆధారపడుతుంది. ఆ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోతే అడ్డగోలైపోతుంది ప్రపంచం మొత్తానికి. కాబట్టి అలాంటి అడ్మినిస్ట్రేషన్ కుటుంబ వ్యవస్థ ఎప్పుడో డిస్ట్రాయిడ్ చేయబడింది దేవుని వాక్యానికి ఇవ్వబడిన కారణాన. కాబట్టి అలాంటి భక్తుడు యోబు లేచి అరుణోదయం లేచి, నేను ఈ క్లాస్ మీ చెప్పలేదు, ఒకసారి మీకు ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం చూడ ఒకసారి దయచేసి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిగా చెప్పబడి ఉంటుంది గ్రంథంలో. 5వ వచన భాగాన్ని, 1వ అధ్యాయం 6వ వచన భాగాన్ని, వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుడు దూషించదేమో అని వారిని పిలవనిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దానములు అర్పించు వచ్చను అన్నాడు. నిజమా అబద్ధమా? అరుణోదయం లేచి వాళ్ళు పాపం చేసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగినటువంటి వాడై ఉండి వారి కుమారులు దేవుడి పాపం చేశారు గుర్తెరిగి వారిని పిలిపించి వారి నిమిత్తమే, వారి పాపాల నిమిత్తమే బలిపించినటువంటి గ్రేట్ ఫాదర్ ఇన్ ద బైబిల్ ఎవరైనా అంటే ఆయన యోబు అనే గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి బాధ్యత ఉన్నటువంటి ఫాదర్స్ ప్రపంచానికి ఉంటే ఎంత అదృష్టం వారి కుమార్తెలకి. కానీ ఇవాళ అలాంటి బాధ్యత కలిగినటువంటి పేరెంట్స్, తండ్రి ఉన్నాడనంటే లేదు. కాబట్టి దేశం ఒక మాట చెప్పుకుంటూ ఉంటుంది. దానికి దానికి పేరు కూడా పెట్టారు, ఫాదర్స్ డే అని. ప్రపంచం ఫాదర్స్ డే అని పెట్టింది. దేనికి అంటే తండ్రి సాహసోపేతమైనటువంటి కార్యకలాపాలకి గుర్తుగా పెట్టింది. కానీ చాలా మందికి ఇది వర్తించదు. ఫాదర్ అనే పేరుకి కానీ ఏలేదు, ఫాదర్ అనే పేరుకి కానీ ఏలేదు, బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేకపోతే కుటుంబానికి ఇంకేం నిర్మించారు. కాబట్టి మీ దేవుని పేరు గ్రంథం బోధించే వాస్తవాలకే మిగిలిపోతాయి తప్ప ఆ వాస్తవాలను అవలోకనం చేసుకుని దాని ప్రకారం నడవడమే మన బాధ్యత అనే విషయాన్ని ప్రపంచం ఏనాడు విస్మరించింది దేవుని చిత్తానికి వ్యతిరేక పిల్లల. కాబట్టి నీవు నిజంగా నీతిమంతుడుగా బ్రతకడం వల్ల, నీవు యథార్థవంతుడిగా ప్రవర్తించడం వలన అది నీ జీవితానికి ఏం తీసుకొస్తుందంటే లాభాన్ని తీసుకొస్తుంది. ఆ లాభం అనేది నీ ఊహ కన్నదో నీ మనసు కన్నదో అది నీకు తెలియదు. కాబట్టి మనం చేసే కార్యకలాపాలు మనం చేస్తే కాబట్టి నా పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనలో కార్యసాధకమైన శక్తి చొప్పున మనలో ఉండాల్సినటువంటి కార్యసాధనాలు ఏంటి? నేను నీతిగా బ్రతకాలా, యథార్థంగా బతకాలా, సత్యాన్ని అనుసరించాలా, వాక్య ప్రకారంగా ఉండాలా, దేవుడికి విభూతి కలిగి ఉండాలా, దేవుడు కోరినట్టుగా దేవుడికి సంతోషకరంగా భూమి మీద బ్రతకాలన్న తపన తాపత్రయం అలాంటి ఆలోచన ఉంటే ఏం చేస్తాడు తెలుసా?
అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక ఆమేన్ అని మనం కానీ మనం ఇప్పుడు కూడా లోకాన్ని ఆలోచించినట్టుగా దైవాన్ని గురించి మనం ఆలోచన చెయ్యం. లోకంలో మనుషులు చెప్పే మాట ఆలోచించినట్టుగా దేవుడు చెప్పే మాట గురించి ఆలోచన చెయ్యం. పేరుకు మాత్రం ఏమండి మేము ప్రజలకైతే వెళ్తామని చెప్తారు, కుటుంబాలు వస్తాయని చెప్తారు తప్ప ఆ భక్తిలో ఎంతవరకు నియమం ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, అది ఎంతవరకు దేవుడి చిత్తం అనే విషయాన్ని మాత్రం ఎక్కడ ఆలోచన చేయవు. అది అజ్ఞానంగానే మిగిలిపోతుంది దేవుడి పిల్లలు. కాబట్టి మానవ జీవితంలో దేవుడు కోరేది యథార్థత అనే విషయాన్ని మర్చిపోకండి. యథార్థత కొంచెం చాలన్నాడండి. యథార్థత అనేటువంటి జీవితంలో నువ్వు కొంచెంగా ప్రారంభిస్తే అది తుదకి మహాభివృద్ధి అన్నాడు. ఒక్కసారి యోబు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఒకసారి యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. దేవుణ్ణి వెతుకుతున్నావనే భావంలో దేవుని వెతికావో దెయ్యాన్ని వెతికావో, దేవుని వెంబడిస్తున్నావో దెయ్యాన్ని వెంబడిస్తున్నావో, దేవుని మాట పెట్టినావో దెయ్యాలు మాట పెట్టినావో, లోకంలో మనుషులకి పద్ధతుల ప్రకారం జీవిస్తావన్న విషయాన్ని ఖచ్చితమైన దాన్ని కలిగి ఉండదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతికినలా, సర్వశక్తుల దేవుని బతిమాలుకునేలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైనలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నివాస స్థలమును నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకైనే పడతామట మహాబుద్ధి పొందుతూ అన్నాడు. ఎవరి గురించి మాట్లాడాడు? ఈ భూమి మీద జీవించే ఏ మానవ జీవితంలోనైతే యథార్థత అనేది ఉంటుందో నిలుటతోలాగా ఆ యథార్థత లేని కుటుంబాలు ఏమిటంటే మహాబుద్ధి అవుతాయి. యథార్థత లేని కుటుంబాలు ఎదగడం కాదు, వద్దలడం కాదు, యాలయాలు అమ్ముకోవటమే. అమ్ముకునే పరిస్థితికి వచ్చే చేయండి. యథార్థత లేని కారణాన అది దేవుడి కోరే లక్షణం. అది నీకు నచ్చిందో, అది నీకో నాకో ఇంకా కావాల్సిన కారణం కాదు. అది దేవుడు అడుగుతున్న ప్రశ్న, అది దేవుడికి కావాల్సినటువంటి కంటెంట్ మానవ యొక్క జీవితంలో. ఆ యథార్థత అనేది నీ ఉంటే కనుక నీ నీతికి తగినట్టుగా దేవుడు నీ నివాస స్థలాన్ని అభివృద్ధి చేస్తాడు. మొదట నీ స్థితి లిటిల్ బిట్ కొద్దిగా అన్నాడు, అది తుదకి మహాభివృద్ధి అన్నాడు. ఆ అభివృద్ధి ఎవరి వల్ల అవుతుందంటే నీవు సంపాదించే ధనం వల్ల, నువ్వు వెంటబడే ధనం వల్ల, నువ్వు ఆలోచన చేసే దేని వల్ల కాదు, కానీ అది దేవుని చిత్త ప్రకారంగా, ఆయన కోరిన నీతి ప్రకారంగా, ఆయన కోరుతున్న యథార్థమైన ప్రవర్తనగా జీవిస్తూ ఉన్నప్పుడే ఆ స్థితి మహాబుద్ధిలోనికి వస్తుంది. లేకపోతే ఆ స్థితి కాస్త రోడ్లు కొట్టే పాటకు వచ్చేస్తుంది. మనము ఏదైనా మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మాత్రమే. అందుకోసం లోకంలో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, దరిద్రానికి బుద్ధులు ఎక్కువ, దరిద్రానికి కోరలు ఎక్కువ అంట. దరిద్రానికి బుద్ధులు ఎక్కువ. కాబట్టి ఈ భూమి మీద జీవించే మానవ జీవితాల్లో ఎలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు, దరిద్రమైన బుద్ధులు ఉంటాయో దానిని బట్టే మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు అగమ్య గోచరంగా మారే స్థితిగతులు ఉన్నాయి. కాబట్టి అలాంటి దరిద్రాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలంటే దేవుని యందు భయము, భక్తి, వినయ, విశేష కేర్ కాదు కావాల్సింది. స్ట్రిక్ట్ పరిస్థితిగా అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా లేదని విమర్శించుకునే పరిస్థితులు ఉన్నాయి. విమర్శించుకున్నాడు కాబట్టి మనం యోబు గురించి మనం ఆలోచన చేయగలుగుతున్నాం. యోబు తన కుమారుని విషయమై విమర్శ కలిగి ఉన్నాడు. అలాగే వ్యక్తిగతంగా ఎవరి జీవితంలో అయిపోవాలి. నేను నీతిగా ఉన్నానా, యథార్థంగా ఉన్నానా, నేను పవిత్రంగా ఉన్నానా, దేవుని సంతోషపెడుతున్నానా, లేదా ఏం సంతోషపెడుతున్నానా, నేను జీవించే నా జీవితం వల్ల ఎవరికి మహిమ ఉందనే విషయంలో ఎవరికి వారు విమర్శిస్తున్న వారికి ఉన్నారా? ఎవరికి వారుగానే ఉండరు. కానీ అందరూ భక్తులుగానే కనబడతారు భూమి మీద. వారానికి వెళ్ళేవాళ్ళు అలాగే భక్తులే, సంవత్సరానికి క్రిస్మస్కి వెళ్ళేవాడు భక్తులే, ఈస్టర్కి వెళ్ళేవాడు భక్తులే, కాకాతోటకి వెళ్ళేవాడు భక్తులే, గుణదలకి వెళ్ళేవాడు భక్తులే, నాగపట్నం వెళ్ళేవాడు అందరు భక్తులే. మరి అందరు భక్తులు దేవుడి కోరికలు అయితే మరి బైబిల్ ఏమవ్వాలా? అందరు చేసే భక్తి కరెక్ట్ అయితే బైబిల్ తప్ప అవ్వాలా? మరి బైబిల్ కరెక్ట్ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో అందరు చేసేది కరెక్ట్ కాదన్న విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. కరెక్షన్ ఎక్కడ రావాలంటే బైబిల్ దగ్గరికి వస్తే చెప్తుంది. నువ్వు చేసేది కరెక్ట్ రైట్ అన్నది ఖచ్చితంగా గ్రంథం బోధిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మంది పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చారు. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, బీటెక్ పిల్లలు అందరూ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు.
రాసినప్పుడు ఏదో ఒక విధంగా అంటే ఆ బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు అయినా, ఎస్ఎస్సి బోర్డు అయినా, లేదా డిగ్రీ బోర్డు అయినా, ఏదైనా సరే వారు అడిగిన ప్రశ్నకి, డిగ్రీ బోర్డులు అడిగిన ప్రశ్నకి విద్యార్థి చేయాలా, వారు అడిగిన ప్రశ్నకి సమాధానమే రాయాలా. ఏ సమాధానం రాయాలా? దానికి సమాధానమే రాయాలా. అంతే తప్ప ఏ బోర్డు పేపర్లు ఇప్పడానికి ఏదో ఒకటి రాసేసేస్తే 2 అడ్డగీలతో ముగిచ్చేస్తాడు వాడు. 2 అడ్డగీలతో కొడతాడు, దరిద్రం పోద్ది. నిజంగా ప్రశ్న రాయడం ప్రాముఖ్యం కాదు, సమాధానం రాయడం ప్రాముఖ్యం కాదు, సమాధానం ఏంటన్నది అక్కడ ప్రశ్న. ఆ ప్రశ్న అక్కడ అదే, దానికి ఖచ్చితమైన ఆన్సర్ రాయాలి. నువ్వు ఏది రాసినా ఉపయోగం లేదు. కానీ దేవుడు కోరుతున్న ప్రకారంగా అలాంటి ప్రశ్నతో ఇవాళ భక్తి కావాలని నీవు ఖచ్చితంగా ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం నీ భక్తిలో ఉందా? దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో దేవుడు ఆరాధించాలని కోరుతున్నాడు. అలాగుందా? ఉంటుందా? లేదు. అంటే నిజంగా మనసును సంతోషపెట్టడానికి, మనసును ఉల్లాసం చేయడానికి, లేదా జనాలను బాగు చేయడానికి ఏదో ఒక విధంగా నువ్వు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే దేవుడు ఆనందించగా లోకంలో మనసును సంతోష పెట్టగలమేమో, దేవుడు సంతోష పెట్టలేము కదా. దేవుడిని సంతోషం పెట్టాలి అంటే ఖచ్చితమైన బైబిల్ యొక్క అంచుల్లో నుంచి లేదా బైబిల్ యొక్క మూలాల నుంచి నువ్వు భక్తిని బయటికి తేవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ అలాంటి ప్రిన్సిపల్ ఎవరికి అవసరం లేదు. ఎంతసేపటికి మసిమూసి మాయగా చేసి మాయ మాటలు చెప్పి, గలరీ మాటలు చెప్పి, ఏదో ఒక చేతులు పెట్టి జనాల్ని మాయమాట చేత పోగు చేయాలనేది తప్ప నేను 2 సంపాదించినా 3 సంపాదించినా బైబిల్ ప్రకారంగా భక్తి కావాలని తప్ప ప్రపంచానికి ఈనాడు లేదు. కాబట్టి క్రైస్తవ్యానికి దరిద్రం వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రపంచంలో. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, నిజంగా యథార్థమైన మార్గంలో ప్రయాణం చేస్తామంటే నీవు ఈ లోకంలో ఏదైతే నష్టపోతావో దానికి రెట్టింపైన దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ మనం వేస్తామంటే ఆ దేవుడి నమ్మితే ఏమొచ్చింది, ఆదివారం ఉద్యోగానికి ఎంత రూపాయి వచ్చింది, ఆదివారం పనికి ఎంత రూపాయి వచ్చింది అని చెప్పి ఆదివారానికి శటగొప్పాలు పెట్టి ఆదివారాలు కూడా పనికి, ప్రయాణాలకి, ఉద్యోగాలకి ఏదో ఒకటి కల్పించుకుని వెళ్తా ఉంటారు భక్తులు. దానివల్ల మానవుడి ఊహలకు అందిన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అది నీకు అర్థం కాదు, ఇప్పుడేం అర్థం కాదు. ఏమర్థమైంది? ఇప్పుడేం అర్థం కాదు. ఎందుకు ఆదివారం వెళ్ళాం 5,000 వచ్చినాయి, 2 వారాలు వెళ్ళాం 10,000 వచ్చినాయి అని పెట్టి ఈ భౌతిక సంబంధమైనటువంటి సంతోషంలో మనుషులు ఉంటారు తప్ప వారాన్ని వెనక్కి వేస్తే ఎంత నష్టమో అన్నది విలువ కట్టలేనంత నష్టం. నువ్వు ఆదివారం విడిచిపెట్టి పనికి వెళ్తే 500 వచ్చి లెక్క పెట్టావు, లెక్క వచ్చేసింది. కానీ ఆ ఆదివారాన్ని విడిచిపెడితే వచ్చే నష్టం అనేది నీ ఊహలకు అందదు, నీ మనసుకు అందదు, నీ జీవితానికి అందదు. నిజమైన భక్తి యొక్క భావాలు మనకు అర్థం కావాలంటే ఖచ్చితమైన వాక్య ప్రకారం జీవించిన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప గ్రంథాన్ని చేతులు పెట్టుకున్నాం, సంఖ్యలో పెట్టుకున్నా, బైబిల్ పెట్టుకుని పోయే వాళ్ళకి ఏమర్థమైంది? అర్థం కాకపోతే వచ్చేటువంటి అనర్థమే తప్ప మరొకటి కాదు దేవుడికి. కాబట్టి దేవుడు యథార్థత కోరుతాడు. ఆ యథార్థత అనేది మానవ జీవితానికి అవసరమైనప్పుడు అది లేకపోతే దానివల్ల ఉపయోగం అనేది ఏది కూడా లేదనే విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి యథార్థంగాను ఆ యథార్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, యథార్థమైన ప్రవర్తనలు కలిగి ఉంటే, యథార్థమైనటువంటి మనసులు కలిగి ఉంటే ఆ యథార్థమైనటువంటి మార్గాలను ఆయన నిన్ను ఖచ్చితంగా నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చెబుతున్నాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం మనం వాక్యపఠనం చేస్తున్నానండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ భాగాన్ని. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమందు యథార్థవంతులను నడిపించును అన్నాడు. ఎవరు నడిపించేది? దేవుడు నడిపిస్తాడు. ఎవరిని? ఆయన యథార్థవంతుడు కనుక అలాంటి యథార్థవంతుడైనటువంటి లక్షణాలతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో భూమి మీద వారిని యథార్థమైనటువంటి మార్గాలలో ఏం చేస్తూ ఉంటాడంట? నడిపిస్తూ ఉంటాడని గ్రంథం మనకు బోధిస్తుంది. అంటే యథార్థవంతుడు నువ్వు కాకపోతే, నీ ఆలోచన కాకపోతే, నీ ప్రవర్తన కాకపోతే ఆయన నిన్ను ఏమాత్రం కూడా లెక్క చేయడం, నిన్ను ఆయన నడిపించడం. నిన్ను నడిపించేది ఎవరు? ఎవరో నడిపించాలి. దేవుడు నడిపిస్తున్నాడా, దేవుడు నడిపిస్తున్నాడు క్లారిటీ మనకు తెలియదు. కానీ యథార్థమైనటువంటి లక్షణాలు నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే దేవుడు వేసుకుంటాడంటే అడాప్షన్ చేసుకుంటాడు అంటే ఆయన తీసుకుంటాడు దగ్గరికి.
నువ్వు యథార్థతను వదిలిపెడితే నిన్ను ఎవరికి అప్పగిస్తాడు? సాతానికి అప్పగిస్తా. అబ్బాయి ఇది నా సొత్తు కాదు, ఇది నీ సొత్తు, దీన్ని ఎట్లాగైనా ఉపయోగించుకోమని సాతానికి అప్పగించేస్తాడు. మనం కూడా పాతిను అప్పగించేస్తాం. మన దగ్గర పాతిను బాగానే ఉంటుంది చూడటానికి. పాతిని వాడికి తీసుకెళ్ళగానే ఆ పాతిని వాడు తీసుకెళ్ళి చెప్తారు, పెద్ద పెద్ద మలాట్లు పెట్టి మొత్తం అణగొట్టి సిద్ధగొట్టి వాడు వాడు చేసుకుంటాడు. యథార్థవంతులుగా ఉన్న నీ జీవితం ఇక్కడ చాలా సుప్రదంగా ఉంటుంది. ఆ యథార్థత లేకపోతే దేవుడు సాతానికి అప్పగిస్తే వాడు తొక్కేస్తా ఉంటాడు పాతాళానికి. యథార్థం కావట్లేదు మనకి, ఖచ్చితంగా చెప్పబడింది అన్నమాట. తొక్కుతూ ఉంటాడు వాడు పాదాలకేం చేసి. కానీ నిజంగా దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటంటే దేవుడు మన చేత సాతాను తప్పించాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మాట వెనక నీతిని లేక, యథార్థత లేక, భక్తి లేక, భయం లేక వాడికి అవకాశం ఇస్తే వాడు దొరుకుతూ ఉంటాడు మనల్ని. కానీ దేవుడు అలాగ అనుకోవట్లేదు. రోమపత్రిక 16 మాట్లాడాడు, దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చేసి సాతాన్ని అడగదొక్కించును అన్నాడు. కానీ అలాంటి అవకాశం మన దేవునికి ఇవ్వట్ల, దెయ్యానికి ఇచ్చి వాడు దొక్కుతున్నాడు మనల్ని ప్రపంచాన్ని. అయినా జ్ఞానోదయం కలగట్లేదు, అయినా అర్థం కావట్లేదు, అయినా జీవితాలకు మెరుగు రావట్లేదు. హాయిగా ఉంది, ఎందుకంటే వాళ్ళ పాపాలు అట్లా ఉన్నాయి కాబట్టి హాయిగా ఇంపుగా ఉంది. అదే స్పర్శుడికైతే, మత్తులో ఉన్నడికైతే ఏం తెలిసింది తెలియదు. కాబట్టి పాపం అనే మత్తులో ఉన్నంతకాలం సాధారణ తప్పుడు ఏం అర్థం కాదు. ఆ పాపం అనే మత్తు వదిలితే కానీ ఆ గాయాలు, ఆ ఇబ్బందులు మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అన్నాడు, ఆయన యథార్థమైన మార్గాల్లో ప్రతి మానవుడిని నడిపిస్తాడు, యథార్థవంతులుగా ఉంటేనే తప్ప. పాపులుగా ఉంటే, దుర్మార్గులుగా ఉంటే, దుష్టతలుగా ఉంటే తీసుకెళ్లి సాధారణంగా అప్పగిస్తాడు. వాడు ఉపాధిలను వాడుకుంటాడు దేవుడికి పిల్లడాలి. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి వారి జీవితంలో యథార్థత అనేటువంటిది ప్రాముఖ్యమైంది. జీవించే జీవితానికి ప్రాముఖ్యమైనది యథార్థత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే ఒక క్రైస్తవుడు దేవుని ఆరాధించాలన్న కూడా ప్రాముఖ్యమైంది, అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇవాళ మనం అంతా ఏమి చెప్పుకుంటామంటే మనం భక్తులు అని చెప్పుకుంటూ ఉంటాం. ఏమని? భక్తి అని చెప్పుకుంటాం, భక్తులు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి 89 కీర్తన 116 కీర్తన అన్నాడు, యెహోవా భక్తుల మరణం అన్నాడు. ఏమండి? యెహోవా భక్తుల మరణం అన్నాడే. ఆ యెహోవా భక్తులైనటువంటి వారి గురించి మాట్లాడుతూ ఒక్కసారి ఎఫెసీ పత్రిక 4:4 పోలు మాట్లాడుతున్నారు చూడండి. యెహోవా భక్తులు ఎవరో తేల్చేద్దాం కొత్త మన ప్రకారంగా. యెహోవా భక్తులు ఎవరో, యెహోవా భక్తులు కాని వారెవరో ఇక్కడ కడగబడేటువంటి పరిస్థితి ఉంది. యాసిని పెట్టి ఎఫెసీ పత్రిక 4:24 అపోస్తులైన పోలు మాట్లాడుతున్న సందర్భం చదవబోతున్నాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్నాడు. నీతియు అన్నాడు, యథార్థమైన భక్తియు గలవారై అన్నాడు. నీతి ఉందా? మనం చదివాం రోమపత్రిక 3:11 చదివితే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడు చదివాం. అదే యథార్థవంతుడు చదివాం మనం ఎక్కడ? మీకా గ్రంథంలో చదివాం 7వ భాగంలో జనులందరిలో యథార్థవంతుడు ఒక్కడ కూడా లేడని చెప్పాం. గ్రంథం చదివాం మనం. నీతిమంతుడు లేని యథార్థవంతుడైనటువంటి ప్రపంచంలో మరి భూమి మీద జీవించే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా అన్నాడు. మొట్టమొదటిసారి మనం పుట్టింది ఎట్లాగా? దేవుని పోలిక కదా. ఆదికాండం 2వ అధ్యాయం మనం చూస్తే దేవుడైన యెహోవా నిలబెడతాను నిర్మించేయడానికి మానవుడు చేయడానికి ముందు ఆయన అన్నాడు 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుడు చేయమంటాడు. మానవుడు భూమి మీద ఉన్నాడు అంటే దేవ పోలిక, అది దేవుని పోలిక, అది దేవుని స్వరూపము. అదేంటంటే నేచర్ ఆఫ్ ద స్పిరిట్, అది ఆత్మ, అది దేవుని స్వరూపము, అది దేవుని స్వభావం. భౌతిక ముక్కో, కన్నో, నాలుకో ఇది ఇది ఇష్టంతో చూసి కాదు మనం చెప్పాల్సినటువంటి దేవుని స్వరూపం గురించి. శాశ్వత కాలం ఉండే జీవాత్మ అనేది అది దేవుని స్వరూపము అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ స్వరూపం ఇచ్చి మానవుడికి దేవుడు భూమి మీద బ్రతికే అవకాశం ఇచ్చాడు. ఆ జీవితం ఏమైంది? ఆ జీవితం ఏమైపోయింది? ఆ జీవితం అనేది మనకున్నటువంటి పాపాల ఆశ, దురాశ మూలంగా చేసిన పాపాల వల్ల ఆ జీవితాన్ని ఈనాడో తీసుకెళ్లి గంగలో కలిపొచ్చేసాడు, నీళ్ళలో కలిపేశాం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికలోనికి ఏమన్నాడు? సృష్టించబడినారన్నాడు. మనమంతా మొదటిసారి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాం. కానీ ఆ స్వరూపాన్ని ఇప్పుడు
కోల్పోయాం మనకు ఆ స్వరూపం ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు యథార్థత అనేటువంటి స్వరూపాన్ని దేవుడు మనకు సృష్టిస్తే మనం దాన్ని ఏం చేశాము? పాపము అనేటువంటి స్వరూపాన్ని మనం తయారు చేశాము. దేవుడేమో యథార్థతని తయారు చేశాడు, కానీ ఆ యథార్థత అంతా ఏనాడో మనం తాకట్టు పెట్టి సాతానికి పాపం అనేటువంటి దాన్ని మనం ఓటకట్టుకొచ్చాం భూమి మీద. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను అన్నాడు. నవీన అంటే అర్థం ఏంటి? కొత్తది అన్నాడు. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి అన్నాడు. మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టాలి. ప్రాచీనం అంటే అర్థం ఏంటంటే మీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నవీనమైనటువంటి కొత్త స్వభావాన్ని ధరించాలి అన్నాడు. ధరించాలి అంటే అర్థం ఏం చేయాలా? సహజంగా ప్రతిరోజు సాయంత్రం కానీ ప్రతిరోజు ఉదయం కానీ మనుషులు స్నానం చేయగానే ఏం చేస్తారు? స్నానం చేయడానికి ఏం చేస్తారు? మురికిగా ఉన్న బట్టలు వదిలిపెట్టి స్నానం చేసి తిరిగి మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుంటారు. అంతే తప్ప పాత బట్టల మీద కొత్త బట్టలు వేస్తాడా? కాబట్టి నవీన స్వభావాన్ని ధరించాలి అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాల్సి వస్తుంది. ఆ నూతన స్వభావం ఏంటంటే అది బాప్తిస్మం అనే మాట తన మనకు బోధించింది. కాబట్టి ఆ ప్రాచీనమైన పాత స్వభావాన్ని విడిచిపెట్టి ఆ నీటి ద్వారా బాప్తిస్మమైనటువంటి దాన్ని పొందితే నీవు నవీన స్వభావానికి వస్తారు. కాబట్టి వారే ఏమంటే యెహోవా భక్తులు అని చెప్పుకొచ్చాడు. అంటే నవీన స్వభావాన్ని ధరించుకోలేకపోతే, బాప్తిస్మం పొందకపోతే, నువ్వు పాపంగా జీవిస్తూ ఉంటే నీవు యెహోవా భక్తుడివి కాలేవు. సరిపోగానే పెట్టి తలపులు రాయేసి 12 రోజు 11 రోజులు సమాధి కట్టి దాని మీద యెహోవా భక్తులు మరణం అని రాస్తే ఉపయోగం ఏమీ లేదు. యెహోవా భక్తులు ఎవరయ్యానంటే వాక్య ప్రకారంగా వాక్యాన్ని సత్య సువార్తని విని నమ్మి బాప్తిస్మం పొందిన వారే యెహోవా భక్తులు తప్ప ఏదో సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి 10 క్రిస్మస్కి మొఖాలు కనబడే మొఖాలు క్రైస్తవులు కాదు. వారి యెహోవా భక్తులు అంతకంటే కాదు. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవ్యం అనేది ఆచారం అయిపోయింది. వాడు ప్రార్థన రాపోయినా, వాడు ఏనాడు భక్తం పొందకపోయినా, వాడు ఏం చేయకపోయినా వాడు భూమి మీద బతికినట్టుగా లోకమే వాడిది. కానీ సరిపోగానే పెట్టి మా అబ్బాయి ప్రార్థన చేయాలంట. దేనికి? ఏం చేసి సరిపోయినందుకని వాడంతా ఊరి మీద వెళ్ళిపోయాడు. చనిపోయిన తర్వాత వాడికి ప్రార్థన చేస్తే మాత్రం ఉపయోగం ఉందా? ఏమీ లేదు పిల్లలారా. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఒక మానవుడి జీవితము పెట్టెలోనికి పెట్టక ముందే నీ జీవితానికి మార్పు కావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో కన్ను ముయ్యక ముందే నీ జీవితానికి కనుపు కలగా ఆ వాస్తవాలు విడిచిపెట్టి ఎక్కడో సదా చనిపోయాడని తీసుకెళ్లి పెట్టబెట్టి పేద చేయాలంటే ఏమి ఉపయోగం ఏమీ లేదు. జీవితం అనేది మనిషి మరణానికి ముందే ఖచ్చితంగా మారని దేవుడు కోరుతున్నాడు. అది నవీన స్వభావం విషయం కదా మనకు బోధిస్తుంది. కాబట్టి మీ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు మాత్రమే నీకు యథార్థమైనటువంటి భక్తుడు అవుతావే తప్ప లేకపోతే నీ దగ్గర ఏమాత్రం యథార్థత అనేది లేదంటే వాస్తవం. కాబట్టి ప్రతి ఆదివారం మనం ప్రార్థన చేస్తాం, ఆరాధనకు వస్తాం. ఆరాధించే ప్రతి ఆరాధకుడికి కావాల్సింది ఏంటంటే యథార్థత అనేది కావాలి. కాబట్టి యోహాను 4:8 అంటున్నాడు, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యత ఆరాధించగట యథార్థతతో ఆరాధించాలని 4:8 అంటున్నాడు. యథార్థతతో ఆరాధించాలన్నాడు. యథార్థత అర్థమేంటి? ఇక ఏమి అడల్టరేషన్ కల్తీ ఏమి లేదు. ఇక్కడ కల్తీ లేకుండా కల్మషం లేకుండా యథార్థంగా ఉన్నది ఉన్న వాక్యాలతోటి దేవుడు చెప్పిన మాట ప్రకారంతోనే దేవుని ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ ప్రపంచం అంతా పొలగం చేసి మొత్తాన్ని అరగలిపి భజన చేసి గారణ చేసి పెద్ద జబర్దస్త్ ప్రోగ్రాం పెట్టి గానా భజన చేస్తే ఆడేమి దేవునికి మహిమ ఉండదు. కానీ ఇవాళ భ్రమలో బ్రతుకుతుంది కదా క్రైస్తవ్యం. బైబిల్ విడిచిపెట్టి భ్రమలో బ్రతికేస్తున్న క్రైస్తవ్యానికి ఏ రకంగా జ్ఞానోదయం కలగదు. ఒక్కసారి అక్కడ అగ్గిపొల గీసేదాకా ఏం స్పర్శ లేదు. అగ్గిపొల గీస్తే ఇంకేం జీవితానికి ముగింపే తప్ప ఇంకేం లేదు పిల్లల. కాబట్టి ఆ అగ్గిపొల గీసేదాకా సాగట్లే ప్రపంచం. దేవుడేమో ఎదురు చూస్తున్నాడు. దీర్ఘశాంతం కలిగిన వాడై ఈ సంవత్సరమైనా ఈ రోజైనా ఈ క్షణమైనా మారుతానే ఉన్నాడైనా మన పట్ల దీర్ఘశాంతం కలిగిన వాడై ఆయన ఉన్నాడు. కానీ అబ్బాయి మాకు ఇచ్చినటువంటి జీవితం ఎంత హ్యాపీగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉందని మనిషి ఆ దానిలోనే మురుగుతున్నాడు తప్ప దేవుడు నాకు జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడనే విషయాన్ని మర్చిపోయి భ్రమలో బతుకుతుంది లోకం, భ్రమలో బతుకుతుంది క్రైస్తవ్యం. ఇక ఆ భ్రమలో బతికే క్రైస్తవ్యాన్ని లోకాన్ని మార్చడం ఎవడతారం కాదు. కాబట్టి ప్రకటనలో అన్నాడు, నీతిమంతుడిగా ఉండండి,
అపవిత్రుడిగా నుండి నేను త్వరగా వస్తున్నాను. ఎవరి కొరకు సిద్ధపరచబడిన జీతం వారికి ఇవ్వడానికి నా దగ్గరే ఉంది. ఐఎమ్ కమింగ్ యాజ్ సూన్ అంటున్నాడు. ఆయన రాబోతున్నాడు. కానీ ఈ సమయంలో మనం ఎవరిని కదిలించడం కరెక్ట్ కాదు కాబట్టి ఎంత చచ్చాడు అడగస్తాడు, వదిలేసేయండి అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తా ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఆరాధనకు వచ్చేటువంటి భక్తులు, యెహోవా భక్తులైనటువంటి వారు ఎలాగో రావాలో మాట్లాడుతున్నారు. చివరిగా నా మాట ముగించుకుంటున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూడండి దయచేసి. నా మాట ముగించుకుంటున్నాను ఈ సమయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదవబోతున్నాం ఈ సమయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోసకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అన్నాడండి. సంపూర్ణ నిశ్చయత అన్నాడు. సంపూర్ణ నిశ్చయత అనే వాటికి అర్థం ఏమని చెప్పగలరా? నిశ్చయత అంటే అర్థం ఏంటి? సంపూర్ణ నిశ్చయత అంటే అర్థం ఏంటి? సంపూర్ణమైన అర్థం ఏంటి? ఇంకెలాంటి డౌట్స్ లేవు. ఫిల్ చేయబడింది అనమాట. సంపూర్ణమైన నిశ్చయత అర్థం ఏంటి? నిశ్చయం అని అర్థం ఏంటి? నిశ్చయం అనే మాటని సహజంగా మనం వివాహ సందర్భాల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఏమండి, మా బాబుకి వివాహం నిశ్చయమైందంటే అర్థం ఏంటి? అమ్మాయికి అబ్బాయికి, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి మాట్లాడుకున్న అన్ని విషయాలు ఏమైంది? సరిపోల్చబడింది. కాబట్టి ఇక మాకు ఎక్కడ అభ్యంతరాలు లేవు. సో డన్. దానిని నిశ్చయం అంటారు. దాన్ని నిశ్చయ తాంబూలం అంటారు. నిశ్చయం అనేటువంటి కార్యక్రమం అంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ఇద్దరి మధ్య లేదు. ఇద్దరి మధ్య ఒడంబడికలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేవు. అలాగే భూమి మీద ఉన్న భక్తుడికి పరలోకంలో దేవుడికి కూడా సంపూర్ణమైన నిశ్చిత కలిగి ఉండాలి అని అన్నాడు. ఆ సంపూర్ణమైన నిశ్చిత లేకపోతే ఉపయోగం. కాబట్టి గ్రంథంలో అన్నాడు, సమ్మతింపకుండా ఇద్దరు మనుషులు కూడి నడుతున్నారు అన్నాడు. సమ్మతి అనేది అంటే ఇద్దరి యొక్క సహకారం, ఇద్దరి యొక్క అనుమతి, ఇద్దరి యొక్క ఆ సహకారాలు లేకపోతే ఇద్దరు కలిసి ఒకే మార్గంలో నడిచే అవకాశం లేదు, ఉండదు. అలాగే భూమి మీద ఉన్న భక్తుడు, పరలోకంలో దేవుడు, ఇద్దరి నిశ్చయం అనేది ఖచ్చితంగా కావాలి. ఆ నిశ్చయం అనేది గ్రంథం బోధించి దేవుని మాట. ఈ మాట ప్రకారంగా నీ జీవితాన్ని జరగాలి. నేను ఖచ్చితంగా సరెండర్ అయ్యాను, ఇక నేను దీని నుంచి తొలగిపోను అనేటువంటి ఖచ్చితమైన నిశ్చయత కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ బాప్తిజం పొందేదాకా నిశ్చయత. బాప్తిజం పొందిన తర్వాత దేవుడు లేడు, దెయ్యం లేదు, ఆరాధన లేదు, ఏం లేదు, మొత్తం విడిచిపెట్టడం. బాప్తిజం పొందేదాకనే ఏదైనా. బాప్తిజం పొందితే ఇంకేమీ లేదు. కానీ ఒక వ్యక్తి బాప్తిజం పొందిన తర్వాత మాత్రమే కాకుండా ఆ నిశ్చయత అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా అలాంటి సంపూర్ణమైన నిశ్చయతతో ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి గొప్ప కమిట్మెంట్ క్రైస్తవుడు కావాలి. వాళ్ళు యెహోవా భక్తులు. ఏదో అట్లా వచ్చి ఇట్లా పోయేవాళ్ళు యెహోవా భక్తులు కాలేరు. ఒకవేళ నీ బ్రహ్మలో అనుకోవచ్చు, కానీ వారి యెహోవా భక్తులు కాదు. ఖచ్చితమైన కమిట్మెంట్ ఉన్నటువంటి వారే యథార్థవంతులు అని చెప్పుకొచ్చాడు. అది ఇరుకైనా, ఇబ్బంది అయినా, సమస్య అయినా, సోదరైనా, కత్తులైన, కటకటమైనది ఉండొచ్చు. వారు యథార్థమైన భక్తులు జీవించారు కనుకనే ఇవాళ మనం అపోస్తులను చదువుతున్నాం మనం. కాబట్టి వాళ్ళు కూడా అవకాశం వచ్చింది. ఈ సమయాలు వస్తాం అనుకుంటే ప్రపంచానికి స్వార్థ లేదు కాదు, వారి నుంచి మనం చెప్పుకునేవాడు కాదు. కాబట్టి సాహసికంగా అపోస్తులు 12 మంది ఎవరు చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా అంత సాక్షులుగా చేపట్టిన వారి. కాబట్టి మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈ మరణం వచ్చిందని వారు ఊహించారు. మాకు తెలియకుండా వారు మరణం వచ్చింది అనుకున్నారు. అలాగే అంటే అన్నిటికీ సిద్ధపడితేనే క్రైస్తవ జీవితం. కొన్నిటికి రాజీ పడితే అది జీవితం కాదు మిత్రమా, సహోదరి సహోదరుడా. కాబట్టి మాట్లాడతాడు సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారు. చూడండి ఇప్పుడు ఆ మాటని 10వ అధ్యాయం 2వ భాగాన్ని. సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదుము అన్నాడు. ఖచ్చితమైన నిశ్చయితమైన లేకపోతే, ఖచ్చితమైన నిర్ణయం లేకపోతే, ఏమంటే దేవుడా దయ్యమా, దేవుడా లోకమా, సంగమా, రాజ్యమా అనేటువంటి విషయాల్లో ఖచ్చితమైన కార్యం లేకుండా ఆరాధన చేసిన ఆ ఆరాధన దేవుని చెంతకు వెళ్ళేది కాదు. ఖచ్చితమైన నిశ్చయత కలిగి లేకపోతే ఈ భూమి మీద ఏ మానవుడు చేసేదైనా ఉపయోగం లేనటువంటి భక్తి. కాబట్టి దేవుడు యథార్థవంతుడు కనుక ఈ భూమి మీద బ్రతికే మానవుడు కూడా యథార్థవంతుడిగా ఉండాలా, యథార్థవంతమైన మార్గంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాంటి యథార్థవంతమైన మార్గాలు లేకపోతే మనము ఊహించలేనటువంటి నష్టాన్ని చూడవలసి ఉంటాయి. కాబట్టి
మనం యథార్థవంతులుగా ఉన్నామా, యథార్థవంత మార్గంలో నడుస్తున్నామా లేదా ఉన్నామా లేదనే విషయంలో ఖచ్చితమైనటువంటి ఎవరి వంతు గారి వారు ఏం చేసుకోవాలా, విమర్శ చేసుకోవాలి. విమర్శ చేసుకుంటే మనం తప్పించుకుంటాం. విమర్శ లేదు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర లోపమన్నా విమర్శ లేదంటే అర్థం ఏంటంటే నువ్వు సమర్థించుకుంటావు నీ జీవితాన్ని. సమర్థించుకు ఇబ్బంది లేదు. సమర్థించుకున్న ఆదామవల పరిస్థితి ఏమైందో, సరి చేసుకున్న దావీదు పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన జీవితాన్ని సమర్థించుకునేవాడు కాకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సరి చేసుకునేవాడు అయి ఉండాలి. తన జీవితాన్ని బట్టి రియలైజ్ అవ్వాల్సినంత అవసరం ఉంది. అలా కాకపోతే నీ జీవితానికి, నీ బ్రతుకుకి, నీ నరకానికి నువ్వే ఉత్తరవాద విషయం గమనిస్తూ ఈ భూమి మీద బ్రతికే మనం యథార్థవంతులుగా ఉన్నామా, యథార్థాన్ని విడిచిపెట్టామా? అదే యోబాగా అయింది. ఎంతకాలం అయ్యా యథార్థంగా ఉంటాము, దేవుడి దృష్టికి మరణంగా అయింది. ఇవాళ ఎంతో మంది భక్తులు అలాగే యథార్థం విడిచిపెట్టి నరకానికి వెళుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని సందర్భంలో వారు ఎవరు కూడా అలాంటి వారు కాకూడదని యథార్థమైనటువంటి కొన్ని నిశ్చితోటి సదాకాలం దేవునితో ఉండడానికి ప్రతి వారు కూడా ప్రయత్నాలు కొనసాగించాలని, ఎక్కడా కూడా యథార్థం విడిచిపెట్టకుండా నీతితో యథార్థం మీద బ్రతకాలని ప్రేమతో ప్రతి వారిని హెచ్చరిస్తూ ఈ అవకాశానికి ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని ఎంతో ఓపిక కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. అందరికీ